కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు 7 రోజులు గడుస్తున్న వందల కొద్ది మంది వెతుకుతున్న పాప ఆచూకీ ఇంకా లభించలేదు. గత శనివారం పెంపుడు కుక్కతో కలిసి ఇంటి నుండి అడవి వైపు వెళ్లిపోయింది చిన్నారి జాను. చివరి ప్రయత్నంగా పోలీసులు ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ ను అమర్చి అడవిలోకి పంపించారు. కానీ ఆ కుక్క పరిసర ప్రాంతంలోనే తిరిగి మళ్లీ ఇంటికి వచ్చేసింది. కుక్క ప్రవర్తన కూడా వింతగా ఉందని, దాన్ని నమ్ముకుంటే పాప దొరకడం కష్టమని అక్కడి స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందని స్థానికులు చెప్తుండడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ భయాన్ని లెక్క చేయకుండా దాదాపు 300 మంది పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. పాప దొరికే వరకు ఈ సెర్చ్ ఆపరేషన్ ఆగదని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పుడు పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఆ ఏరియాలోని సెల్ టవర్స్ నుంచి టవర్ డంప్ డేటాను పూర్తిగా తీసి పాప మిస్ అయిన సమయంలో అక్కడ ఏ ఫోన్లు యాక్టివ్ గా ఉన్నాయని పరిశీలిస్తున్నారు. అంతేకాదు అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 10-15 రోజులు పనిచేసి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయే కార్మికులు, వలస కార్మికులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా మళ్ళీ ఎంక్వైరీ చేద్దామని అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు మా పాపని ఎవరైనా తీసుకెళ్లి ఉంటే దయచేసి వదిలేయండి, మేము పోలీసులకు కూడా ఎలాంటి కంప్లైంట్ ఇవ్వం, మిమ్మల్ని ఏమీ అనము, మా బిడ్డ మాకు ఇచ్చేయండి అంటూ ఆ తల్లిదండ్రులు చేతులు జోడించి కన్నీళ్లతో వేడుకుంటున్నారు. ఆ 2 ఏళ్ల పసికందు క్షేమంగా ప్రాణాలతో తల్లిదండ్రుల చెంతకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ సమాచారం అందరికీ చేరి పాప ఆచూకీ దొరకడానికి సహాయపడేలా ఈ వీడియోని ఇప్పుడే మీరు ప్రతి ఒక్కరికి వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్ యూ.